విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లామని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం సహాయం అందించాలని కోరామన్నారు. పెండింగ్ అంశాల గురించి ప్రధానితో చర్చించామన్నారు సీఎం రేవంత్. శాఖల వారీగా ఏమేమి రావాలో రిప్రజెంటేషన్ ఇచ్చామన్నారు. బయారం స్టీల్ ప్లాంట్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, యూపీఏ హయాంలో ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును వెంటనే అందించాలని కోరామని భట్టి విక్రమార్క తెలిపారు. పాలమూరు రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కోరామన్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం పరిమితికి మించిన అప్పులతో రాష్ట్రంపై ఆర్థిక భారాన్ని మోపిందని, ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు పెండింగ్ నిధులతో పాటు అదనపు సాయం అందించి సహకరించాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు. శ్వేతపత్రం గురించి కూడా ప్రధానికి తెలియజేశామన్నారు భట్టి విక్రమార్క. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానితో తొలిసారి సమావేశం కావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను హక్కుల్ని కాపాడుతూ బైఫర్కేషన్ యాక్ట్ లో తెలంగాణ రాష్ట్రానికి అందించినటువంటి అనేక అంశాలను దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకుని రావడం జరిగింది. మేము రాష్ట్రం కోరి కొట్లాడి తెచ్చుకున్నదే నిధులు, నీళ్లు, నియామకాలు. వీటికి సంబంధించి బైఫర్కేషన్ యాక్ట్ లో పొందుపరిచినటువంటి హక్కుల్ని గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా తాత్సర్యం చేస్తూ కేంద్రం నుంచి తీసుకొని రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలని తీసుకొని రాలేకపోయింది. మేము మిమ్మల్ని కలుస్తూ ఆ అంశాలన్నింటినీ త్వరితగతిన తెలంగాణ రాష్ట్రానికి అందించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రధానంగా బయ్యారంలో ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ని, తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ తో ఫాక్స్కాన్ చెందిన హాన్హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి వీలీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయింది. ఈ సమావేశంలో ఐటీ మంత్రి దుద్దేళ్ల శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షలను కాపాడే బాధ్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందన్న రేవంత్ అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంబిస్తున్నామన్నారు. పారిశ్రామికవేత్తలకు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమల అభివృద్ది, ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు సులభంగా అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు సీఎం రేవంత్. 6 గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. 6 గ్యారెంటీల అమలు కోసం ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీధర్ బాబు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 6 జోన్లు, 30 సర్కిళ్లలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజాపాలన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 28వ తారీఖు నుంచి ప్రజలకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో వారు స్వేచ్ఛగా వచ్చి ప్రభుత్వ అధికారుల దగ్గర సమస్యలను తెలియజేయడంతో పాటు డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు ఈ గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన 6 జోన్లలో, 30 సర్కిళ్లలో, 150 వార్డులలో వీటిలో ఉంటున్న ప్రజానికానికి మా ప్రభుత్వ అధికారులు మా గ్యారంటీలకు సంబంధించి అభయహస్తం సంబంధించిన ఈ నెల 28 నుంచి జరగనున్న గ్రామ సభల్లో 6 గ్యారంటీల లబ్దిదారులను ఎంపిక చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 6 గ్యారంటీలు అమలు చేసే దిశగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అర్హులైన ప్రతి నిరుపేదకు లబ్ది చేకూరాల్సిన అవసరం ఉందని ఈ ఎంపిక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు శ్రీధర్ బాబు. మేనిఫెస్టో ప్రకారం అన్ని హామీలు దశలవారీగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 1,75,000 కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరంతో 1 ఎకరానికి నీరు ఇవ్వలేదని కోమటిరెడ్డి ఆరోపించారు. ప్రజాపాలనపై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధికారులతో మంత్రులు పొంగులేటి, తుమ్మల, కోమటిరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 28 నుంచి 6వ తారీఖు వరకు జరిగే గ్రామ సభలలో
మీరు ఇచ్చిన 6 గ్యారంటీలతో అభయహస్తం పేరుతో ఆ కార్యక్రమాల్లో బెనిఫిషియర్ని సెలెక్ట్ చేయడం కానీ వాళ్ళ అప్లికేషన్ ఆహ్వానించి ఆ తర్వాత తీర్మానం చేసుకుంటూ దాన్ని అమలుపరిచే దిశగా మా ప్రభుత్వం ముందుకు పోవాలని అతిపేదమైన నిరుపేద నుంచి మొదలుపెట్టుకొని ప్రతి ఒక్కరి అనుభవం చెందాలనే ఉద్దేశంతో ఒక మంచి ప్రాసెస్తో స్టార్ట్ చేశాం. దాని 6 తర్వాత మంజూరైన జాతీయ రహదారులన్నీ మంత్రి కోమటిరెడ్డి ఆధ్వర్యంలో పూర్తవుతాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోమటిరెడ్డికి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే సత్తా ఉందన్నారు. ఖమ్మం జిల్లాలో పెండింగ్ లో ఉన్న రహదారుల నిర్మాణం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నల్గొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధిలో ప్రధాన పాత్ర వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు మాట కఠినంగా ఉన్న పరిమంతుడు గడ్కరీ గారికి బాగా దగ్గర కాబట్టి ముఖ్యమంత్రి గారు R&D ఇచ్చారు. దయచేసి ఆనాడు శాంక్షన్ చేసినటువంటి జాతీయ రహదారులన్నీ కూడా వెంకటరెడ్డి గారి టైంలో పూర్తవుతాయనే విశ్వాసం నమ్మకం నాకుంది. ఎందుకనంటే ఆయన వెళ్ళి దెబ్బలాడి తీసుకురాగలుగుతాడు. కాబట్టి ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి నాగపూర్ నుంచి అమరావతి మీకు తెలుసు చాలా వరకు టెండర్స్ పిలిచారు, పనులు జరుగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు శ్రీ పంచముఖ నాగేంద్ర స్వామిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఎన్నికలకు ముందు ఆ తర్వాత చాలా సార్లు నాగేంద్ర స్వామిని దర్శించుకున్నారని సీతక్క తెలిపారు. నాగేంద్ర స్వామి ఎంతో మహిమ కలవాడిని అభివర్ణించారు. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమంలో దత్తాత్రేయ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దత్తాత్రేయ జయంతిలో మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ నవగ్రహాలను దర్శించుకుని చండీయాగ హోమం పూర్ణాహుతితో పాల్గొన్నారు. ఇక రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని దత్తాత్రేయుడిని కోరుకున్నట్లుగా మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. దత్తగిరి క్షేత్రం బర్దీపూర్ గత 35 సంవత్సరాల నుంచి క్షేత్రాన్ని వచ్చి దర్శించుకొని గురువుగారిని దర్శించుకొని వారు ఆశీర్వదించుకొని ఇప్పుడు ముందుకు పోయే వల్ల మేము ఇప్పుడు అదే పద్ధతిలో అదే సంప్రదాయంలో ముందుకు పోతున్నాము. ఈరోజు దత్త జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు. ఆ గురు దత్త గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మన సమాజంలో ఉండాలి. రాబోయే కాలంలో ప్రజలకు సంక్షేమాన్ని చేయాలి. అందరూ కూడా గురు ఆశిస్తున్నారు. ద్వారా మనసులారా వాళ్ళు ఆ గురువుని ప్రార్థించుకుంటున్నారు. ఈ నెల 28న జరగనున్న తెలంగాణ బీజేపీ విస్తృత స్థాయి సమావేశానికి అమిత్ షా హాజరు కాబోతున్నట్టు తెలిపారు. ఆ పార్టీ రాష్ట అధ్యకుడు కిషన్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ స్థానాల్లో గెలవటమే బీజేపీ లక్ష్యమన్నారు. బీజేపీ నేతలు పార్టీ క్యాడర్ పార్లమెంట్ ఎన్నికలకు సిద్దం కావాలంటూ పిలుపునిచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేస్తామని అన్నారు. ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ పార్లమెంట్ సీట్లలో బీజేపీ గెలవబోతోంది అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ స్టేట్ లెవెల్ మీటింగు 28వ తేదీ హైదరాబాద్లో జరగనుంది. ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మేము అనుకున్న ఫలితాలు రానప్పటికీ కూడా మా ఓటింగ్ పర్సంటేజ్ కానీ మా సీట్ల సంఖ్య కానీ అత్యంత అద్భుతంగా మెరుగైంది. 100% ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినటువంటి పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో. కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. హిందూ దేవాలయాల్లోకి భక్తులు రాకుండా కుట్రలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. శబరిమలలో భక్తులను అక్కడి కేరళ ప్రభుత్వం ప్లాన్ ప్రకారమే ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. తిరుపతిలోనూ పులులు వస్తే కర్రలిచ్చి అక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించారని అన్నారు బండి సంజయ్. హిందూ ఆలయాల్లో భక్తుల సంఖ్యను తగ్గించేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. మాల ధరించినటువంటి అయ్యప్ప స్వాములు చిన్న పెద్ద ముసలి ముత్క తేడా లేకుండా వాళ్ళు చలిలో ఇబ్బంది పడుతున్న దారుణ సన్నివేశాలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నప్పుడు కూడా కనీసం దాని గురించి
ఇక్కడ పాలకులు ఇలా స్పందించకపోవడం ఇంతకంటే సిగ్గుచెడు మూర్ఖతం ఇంకోటి కాదు. ఒక ప్లాన్ ప్రకారం అంతా కూడా అక్కడ అయ్యప్ప స్వామిని ఇబ్బంది పెట్టడం అంటే ఒక ప్లాన్. తిరుపతిలో పుల్లు ఇప్పుడు పుల్లు వస్తాయి, తిరుపతిలో భక్తులకు కట్టలు ఇస్తారు. పుల్లు వస్తున్నాయి రావద్దు, భక్తులు రావద్దు అని చెప్పి ఒక భయానక వాతావరణం సృష్టించి భక్తులు రాకుండా చేస్తున్నారు. తిరుపతికి రాకుండా కావాలని. దేశవ్యాప్తంగా మోదీ వేవ్ కొనసాగుతోందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. మరోసారి మోదీ సర్కారు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో బీజేపీ ఓటు శాతం పెరిగిందన్నారు. సరైన అభ్యర్థి లేకపోవడంతోనే కోరుట్లలో తాను పోటీ చేశానని ఎంపీ అరవింద్ తెలిపారు. ఎంపీగా ఒక్క అవినీతి ఆరోపణ లేదన్నారు. జీరో బడ్జెట్ ఎన్నికలకు కోరుట్ల నాంది పలికిందన్నారు. నిజామాబాద్ నుంచి ప్రధాని మోదీ పోటీ చేస్తే స్వాగతిస్తామని ఆయన అన్నారు. ఒక ఎంపీగా నిజామాబాద్ పార్లమెంటు ప్రజలకి నేను 5 ఏళ్లు 5 పైసల కరప్షన్ ఛార్జ్ లేదు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు 5 ఏళ్ళైనా 5 పైసల కరప్షన్ ఛార్జ్ ఉండదు. అది నా గ్యారెంటీ. నూతన ప్రభుత్వానికి వాళ్ళు చేపడుతున్న అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీకి పూర్తి స్థాయిలో మా మద్దతు ఉంటుంది. అయితే అపీజ్మెంట్ పాలిటిక్స్ చేసి తబ్లికే జమాత్ కి 3 కోట్లు ఇస్తాము కానీ మాకు పైసలు లేవు, గ్యారెంటీలు మేము వేసిన వాగ్దానాలకు పైసలు లేవని ఇండైరెక్ట్ గా శ్వేతపత్రాలు విడుదల చేసుడు, ముస్లిం ఓటు కోసం వాళ్ళ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుడు, ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం మేము వ్యతిరేకిస్తాం. వీర్ బాల దివస్ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ గురుద్వారాలో ఎంపీ లక్ష్మణ్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. త్యాగానికి వీరత్వానికి ప్రతీకగా గురు గోవింద్ సింగ్ కుమారులు వీరమరణం పొంది చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని ఆయన గుర్తు చేశారు. దేశానికి వన్నె తెచ్చిన గొప్ప చరిత్రకారుల జీవితాలను భారత పౌరులకు తెలియచేయటమే లక్ష్యంగా ప్రధాని మోదీ నూతన ఒరవడిని తీసుకొచ్చారని అన్నారు. మొఘలులకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తులుగా గురు గోవింద్ సింగ్ వంశస్థులు నిలిచారని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. మోదీ గారు గత సంవత్సరం నుంచే వీర బాల దివస్ గా వారి దీనికి ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పరంగా వారు చెప్పినట్టుగా మరి అన్ని దేశాల్లో కూడా ఇది ప్రభుత్వ పరంగా జరపాలని ఇవాళ గవర్నర్లు లేదా ఇవాళ అంబాసిడర్లు లేదా ప్రజా ప్రతినిధులందరూ కూడా ఈ రకంగా తమ భక్తి భావనను చాటుకొని వారు చేసే త్యాగాలు భావితలకు స్ఫూర్తి ప్రేరణ కల్పించేలాగా ఉండాలని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిజంగా వారు ఒక చిన్న కోరిక కూడా ఉన్నారు. వీర బాల దివస్ గా షహజాది మరి షహాద్ దివస్ గా, కాబట్టి దీన్ని నామకరణం చేయాలని చెప్పి. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ సాగనుంది. ఎన్నిక రోజునే ఫలితాలు కూడా వెల్లడిస్తారు అధికారులు. ఇక గుర్తింపు సంఘంగా గెలిచేందుకు మొత్తం 13 సంఘాలు సింగరేణిలో పోటీ పడుతున్నాయి. సింగరేణి ఎన్నికల కోసం మొత్తం 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. మొత్తం 11 రీజన్లలో 39,748 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రానికి ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తర్వాత వెంటనే బ్యాలెట్ బాక్సులను భద్రత నడుమ కౌంటింగ్ సెంటర్లకు తరలిస్తారు. సింగరేణి మొత్తంలో 11 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పేపర్ల లెక్కింపు కావడంతో అర్ధరాత్రి వరకు కూడా కౌంటింగ్ జరిగే అవకాశాలున్నాయి. గుంటూరు జిల్లాలో సీఎం జగన్ ఆడుదాం ఆంధ్ర పోటీలను ప్రారంభించారు. స్పోర్ట్స్ కిట్స్ ను సీఎం పరిశీలించారు. ఇది అందరూ పాల్గొనే గొప్ప పండుగ అని 47 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు. ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే మైలురాయి లాంటివని, ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అంటే జీవితంలో క్రీడలు అవసరమని అన్నారు. క్రీడల వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయన్నారు. మంచి ఆరోగ్యానికి స్పోర్ట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్న జగన్ గ్రామాల్లోని ఆణిముత్యాలను దేశానికి అందిస్తామన్నారు. ఇకపై ప్రతి ఏడాది ఆటల పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోతుంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ రోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తారీఖు దాకా ఊరూరా కూడా పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఇది అందరూ కూడా పాల్గొనే ఒక గొప్ప పండుగగా కూడా హిస్టరీలో నిలబడిపోతుంది. ఈ కార్యక్రమం ద్వారా 2 ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంది. ఒకటి, వంగవేటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు నివాళులర్పించారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణపై పరోక్ష విమర్శలు చేశారు. వంగవీటి మోహన రంగాను హతమార్చింది టీడీపీ ప్రభుత్వమేనని, ఆ పార్టీని గద్దెదించి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారన్నారు. టీడీపీ ప్రభుత్వమే రంగాను చంపినట్లు కన్నా అన్నారు అంటూ మంత్రి అంబటి ఆరోపించారు. చంద్రబాబు తనను కూడా చంపడానికి చూశారని, కానీ చంపలేకపోయినట్లు కన్నా లక్ష్మీనారాయణ చెప్పాడు అంటూ అంబటి గుర్తు చేశారు. పదవుల కోసం పాకులాడే వారిని సమాజం క్షమించబోదు అంటూ మంత్రి అంబటి హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే టికెట్ రాదు అంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు నగరి టికెట్ ఇచ్చినా ఓకే, ఇవ్వకున్నా ఓకే అన్నారు. తనకు టికెట్ ఇవ్వనని చెప్పినా పార్టీ అధినేత జగన్ కోసం సంతోషంగా త్యాగం చేస్తానన్నారు రోజా. సామాజిక సమీకరణలు దృష్టిలో ఉంచుకునే మార్పులు జరుగుతున్నాయన్నారు. సీఎం జగన్ కు ఎవరికి ఏమివ్వాలో తెలుసన్నారు మంత్రి రోజా. మంగళగిరి ఎమ్మెల్యేగా ఆర్కే రాజీనామాపై స్పందించిన రోజా గత ఎన్నికల్లోనే ఆర్కే పోటీ చేయరన్నారని తెలిపారు. అభ్యర్థుల మార్పుపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 10 మంది కోసమో 20 మంది కోసమో 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టబోమన్నారు. వైనాట్ 175 లక్ష్యంగానే పార్టీ అభ్యర్థుల్లో మార్పులు జరుగుతున్నాయని, ఇన్ఛార్జీలు మారినంత మాత్రాన టిక్కెట్లు ఇచ్చినట్టు కాదని తెలిపారు మంత్రి అమర్నాథ్. టిక్కెట్లు రాకుంటే జెండా మోసి పార్టీ కోసమే పనిచేస్తాం కానీ అసంతృప్తి అనేది ఉండదన్నారు. వంగవీటి రాధ, కొడాలి నాని కలయిక మరోసారి హాట్ టాపిక్ గా మారింది. వంగవీటి రంగాకు తనయుడు రాధ కాశీలో పిండ తర్పణం చేశారు. అయితే కాశీలో రాధా వెంట కొడాలి నాని ఉండటం హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం రాధా టీడీపీలో ఉండగా కొడాలి నాని వైసీపీలో ఉన్నారు. విజయవాడ సెంట్రల్ లేదా మచిలీపట్నం ఎంపీగా వైసీపీ నుంచి వంగవీటి రాధ బరిలోకి దిగుతారు అంటూ ప్రచారం నడుస్తోంది. సీఎం జగన్ మాట తనకు శిరోధార్యమని ఎంపీ మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేశారు. కుల రంగు పులమాల్సిన అవసరం తనకు లేదన్నారు. రాజకీయ నిర్ణయానికి కుల సంఘానికి లింకు పెట్టొద్దని కోరారు. అధిష్టానం నిర్ణయం మేరకు వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం సమిష్టిగా కష్టపడతామని చెప్పారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పార్టీ కోఆర్డినేటర్ సాయిరెడ్డి ఎదుట సూళ్లూరుపేట వైసీపీ వర్గాలు పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో రెచ్చిపోయారు. ఆ సమయంలో నెల్లూరు జిల్లాలో జరుగుతున్న వైసీపీ సాధికార బస్సు యాత్ర కోసం తిరుపతి నుంచి రాజుపాలెం వెళుతున్నారు విజయసాయిరెడ్డి. ఈ సందర్భంగా రెండు వర్గాలు పరస్పరం విజయసాయిరెడ్డి ముందే ఆరోపణలు, ప్రతి ఆరోపణలతో రెచ్చిపోయారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. గత 15 రోజుల క్రితం సూళ్లూరుపేట నియోజకవర్గంలో 2 దఫాలుగా ఇలా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అనుకూల, వ్యతిరేక వర్గాలు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం తీవ్ర స్థాయిలో ఆరోపణలకు దిగుతోంది. ఘర్షణలకు సైతం దారితీసింది. దీంతో జిల్లా ఎన్డీసీసీపీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి కలుగజేసుకుని గొడవను సద్దుమణిగించారు. అప్పటి నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న వైసీపీలో వర్గ విభేదాలు తాజాగా మరోసారి రీజనల్ ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డి ముందు బట్టబయలయ్యాయి. అధిష్టానంతో రేపు ఏపీ కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించనుంది. ఖర్గే నేతృత్వంలో ఏపీ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం కానుంది. సమావేశంలో ఏపీ సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొనున్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించబోతున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు, ఏపీలో పొత్తులపైన నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని పునరుత్తేజపరచాలని నిర్ణయాలను అధిష్టానం తీసుకుంది. ఇటీవలే సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. దీంతో కాంగ్రెస్ లో వైఎస్ షర్మిలకు స్టార్ క్యాంపెయినర్ గా కీలక బాధ్యతలు ఇస్తారా అని ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి చేత ఓచులు లెక్కపెట్టిస్తామన్నారు కాల్వ శ్రీనివాసులు. కాపు రామచంద్రారెడ్డి అత్యంత అసమర్థుడు, అవినీతిపరుడని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతని అవినీతిపైన సమగ్ర దర్యాప్తు చేపడతామన్నారు. అవినీతి, అరాచకాలే నిత్యకృత్యంగా మార్చుకుని నికృష్ట పనులు సాగిస్తున్నారంటూ కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. ఇసుక, మద్యం వ్యాపారంలో లెక్కలేనంత దొంగ సొమ్ము వెనకేసుకున్నారని కాపు రామచంద్రారెడ్డిపై ధ్వజమెత్తారు. అతని వల్ల రాయదుర్గం ప్రాంతానికి ఇసుమంతైనా మేలు కలగలేదన్నారు. టీటీడీ పాలక మండలిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులకు ఈ నెల 28న 3,518 మందికి ఇంటి పట్టాలు అందించాలని, జనవరిలో మరో 1,500 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. రిటైర్డ్ ఉద్యోగులు తదితరుల కోసం మరో 350 ఎకరాలు 85 కోట్లతో ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇక శానిటేషన్ ఉద్యోగులు, వర్క్ కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు పెంచడానికి నిర్ణయం తీసుకున్నారు. పోర్టు కార్మికులకు వేతనాలు
28,000 నుంచి 38,000కు పెంపు, 10,000 రూపాయలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. వాహనం బేరర్లు, ఉగ్రాణం కార్మికులు స్కిల్ లేబర్ గా గుర్తించి తగిన విధంగా వేతనాలు పెంచాలని నిర్ణయించారు. ఆలయంలో పనిచేస్తున్నటువంటి పోటు కార్మికుల కష్టాన్ని గుర్తించినటువంటి మా పాలక మండలి శాశ్వత ఉద్యోగస్తులు కానటువంటి పోటు కార్మికులకందరికీ కూడా ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున వేతనం పెంచాలి అని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఎంతో తెలంగాణలో వాహనదారులు ఇవాల్టి నుంచే రాయితీ మీద చలాన్లు చెల్లించేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఇటీవల ప్రభుత్వం వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై రాయితీ ప్రకటించగా ఇవాళ అందుకు సంబంధించిన జీవో విడుదల చేసింది. ఈ జీవో తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. చలాన్ల పేమెంట్స్ కు వాహనాల వారీగా డిస్కౌంట్ ప్రకటించారు పోలీసులు. ఆర్టీసీ బస్సులపై ఉన్న చలాన్లలో 90% రాయితీ కల్పించగా 2 వీలర్స్ 3 వీలర్స్ పై 80%, 4 వీలర్స్ హెవీ వెహికల్స్ పై 60% రాయితీ కల్పించారు. ప్రస్తుతం తెలంగాణలో 2 కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. చలాన్లు కట్టడం కొందరు వాహనదారులకు ఇబ్బందిగా మారడంతో ఎంవీ యాక్ట్ సెక్షన్ 200 క్రింద ఈ జీవోను విడుదల చేస్తున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. ప్రజాభవన్ ముందు కారు ప్రమాదం కేసులో పంజగుట్ట పోలీసుల నిర్వాకం బయటపడుతోంది. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుణ్ణి పోలీసులు తప్పించే ప్రయత్నం చేశారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు కేసులో ప్రధాన నిందితుడిగా షకీల్ కుమారుడు సొహైల్ ఉండగా అతని స్థానంలో షకీల్ ఇంటి పని మనిషిని ఇరికించే యత్నం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రజాభవన్ ముందు సోమవారం అర్ధరాత్రి బారికేడ్లను ఓ BMW కార్ ఢీకొట్టింది. ఘటన సమయంలో సొహైల్ మద్యం తాగి కారు నడిపినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనలో సొహైల్ పరారవగా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఘటన జరిగిన అనంతరం మాజీ ఎమ్మెల్యే షకీల్ పంజగుట్ట స్టేషన్ కు వెళ్లారు. దీంతో కేసు వ్యవహారం రాజకీయ మలుపు తిరుగుతోంది. షకీల్ పంజగుట్ట స్టేషన్ కు వెళ్లినట్లుగా సీసీ కెమెరాలో రికార్డైంది. ఆ తర్వాత షకీల్ స్థానంలో పని మనిషిని చేర్చారు పోలీసులు. దీంతో సొహైల్ ను కాపాడేందుకే షకీల్ స్టేషన్ కు వెళ్లారు అంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై పోలీస్ కమిషనర్ స్పందించారు. సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. సిపి ఆదేశాలతో డ్యూటీలో ఉన్న సీఐ, ఎస్ఐ 2 కానిస్టేబుళ్ల పాత్రపై అంతర్గత దర్యాప్తు జరుగుతున్నట్టుగా సమాచారం. భారత్లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 412 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో 3 మరణించారు. దేశవ్యాప్తంగా 4,170 కరోనా యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. తెలంగాణలో 55, ఏపీలో 29 యాక్టివ్ కేసులుండగా కర్ణాటకలో కరోనా కారణంగా 3 మృతి చెందారు. గత ఏడాది కాలంగా కేసులు తగ్గిపోవడంతో ప్రజానీకమంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే గత వారం రోజుల నుంచి కేరళ తదితర రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు నమోదు కావడమే కాకుండా పలువురు మృతి చెందడంతో ప్రజలు మళ్లీ భయాందోళనకు గురవుతున్నారు. ఇక బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 3వ రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్ గా ట్రేడింగ్ ప్రారంభించినప్పటికీ కొనుగోళ్ల మద్దతుతో క్రమంగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్యలోనూ మన సూచీలు రాణించాయి. మరోవైపు అమెరికాలో నవంబర్ నెల ద్రవ్యోల్బణం దిగిరావడంతో వడ్డీ రేట్ల కోత సంకేతాలు బలపడ్డాయి. సెన్సెక్స్ మంగళవారం ఉదయం 71,097 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 71,471 గరిష్టాన్ని తాకింది. చివరకు 229 పాయింట్లు పుంజుకుని 71,336 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెంచురియన్ వేదికగా భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. వర్షం కారణంగా తొలి రోజు కేవలం 59 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్లో కేఎల్ రాహుల్, సిరాజ్ ఉన్నారు. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.